నమస్కారం. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు. ఎందెందు వెతికినా అన్నింటా ఆ పరమశివుడే. మహాదేవుడు బోలాశంకరుడు, ప్రణవ స్వరూపుడు, నిత్య శుభ స్వరూపుడై సర్వ మానవాళికి శుభాలు చేకూర్చేవాడే శివుడు. నామరహిత రూపరహిత అనంత పరమ శివతత్వాన్ని దర్శించటం సామాన్యులకు సాధ్యం కాదు. అందుకే తన భక్తుల కోసం మహాదేవుడే లింగ రూపాన్ని ధరించిన ఆ పరమ పవిత్ర పర్వదినమే మహాశివరాత్రి. పత్రం, పుష్పం, ఫలం వీటిలో ఏది సమర్పించినా స్వీకరిస్తాడు. భక్తి శ్రద్ధలతో తనను కొలిచే భక్తులను ఆనందంగా అనుగ్రహిస్తాడు. అందుకే జన్మానికో శివరాత్రి అంటారు గాని మహాశివరాత్రి పర్వదినం ఏటేటా వస్తూనే ఉంటుంది. నిద్రాణమైన భక్తిని జాగృతం చేస్తూనే ఉంటుంది. ఇంతకీ ఆ శివరాత్రి ఎప్పుడొస్తుంది? అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి? ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు? జాగారం ఎందుకు చేస్తారు? ఆ శంభో శంకరుడి విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. శివయ్యకు భక్తులంటే ప్రీతి, భక్తులకు శివుడంటే నమ్మకం. అందుకే భక్తులు మహాదేవుణ్ణి రోజూ స్తుతిస్తూ నిత్య శివరాత్రి జరుపుకుంటారు. శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో ఎన్నో శివరాత్రులు వస్తుంటాయి, కానీ అందులో పరమ పవిత్రమైనది మహాశివరాత్రి. ఈ రోజునే ఆ సదాశివుడు లింగరూపం ధరించాడని మన పురాణాలు చెబుతున్నాయి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటి శివుడు యావత్ ప్రపంచాన్నే నడిపిస్తాడు. ఆయన ఆదేశం లేకనే ఎక్కడా ఏ పని జరగదు. అటువంటి శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఆయన్ను తలవని స్మరించని రోజంటూ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అటువంటి శివుడికి ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఆ రోజున శివుణ్ణి ప్రార్థిస్తే మంచి జరుగుతుందని, శివుని ఆశీస్సులు ఉంటాయి అనేది భక్తుల నమ్మకం. శివరాత్రికి లింగోద్భవ కాలమని కూడా పేరు. శివరాత్రులు మొత్తం 5: నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి. నిత్య శివరాత్రి అంటే ప్రతిరోజు రాత్రిపూట చేసే శివారాధన. పక్ష శివరాత్రి అంటే ప్రతి 15 రోజులకోసారి శివార్చన కోసం నిర్దేశించిన రాత్రి. ఇక మాస శివరాత్రి అంటే ప్రతి మాసంలోనూ శివ పూజగా ఉద్దేశించిన రాత్రి. యోగులు తమ యోగ బలం చేత యోగ నిద్రలోకి వెళ్లే రాత్రిని యోగ శివరాత్రి అని అంటారు. మిగతా శివరాత్రులు ఏవి కుదిరినా కుదరకపోయినా ఏడాదికోసారి వచ్చే మహాశివరాత్రి నాడు శివ పూజ చేయడం పుణ్యప్రదం. మార్గశిర మాసంలో బహుళ చతుర్థి ఆర్ద్ర నక్షత్రం రోజున శివుడి లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఆ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరే ఆ స్వామి కృపాకటాక్షలకు పాత్రులవుతారని పురాణాల వాక్కు. ఈ రోజున శివప్రతిష్ఠ చేసిన
లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని సాక్షాత్తు ఆ పరమశివుడే చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. త్రయోదశి నాడు ఒంటి పొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందని అంటారు. జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవ కాలం అంటారు. ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనది. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించివేసే ప్రమాదం ఉండడంతో దేవదానవులందరూ భయాందోళనలు చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుణ్ణి శరణు వేడారు. లోకరక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. పురాణాల ప్రకారం శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహాశివరాత్రి అని చెబుతూ ఉంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం మోక్షం లభిస్తాయని వేదాలు చెబుతున్నాయి. ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్ష స్త్రీలు పురుషులు కూడా ఆచరించదగినదే. మహేశ్వరుడు నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపుడు. ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఆ సర్వాంతర్యామి భక్తులను అనుగ్రహించేందుకు ఆశీర్వదించేందుకు దాల్చిన సగుణ నిర్గుణాకారాల ప్రతిరూపమే శివలింగమని చెబుతారు. ఇక ఈశ్వరుడు లింగోద్భవ మూర్తిగా ఎందుకు అవతరించాల్సి వచ్చిందని చెప్పే ఓ పురాతన కథ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారులు. పూర్వకాలంలో ఓసారి బ్రహ్మ విష్ణులకు తమలో ఎవరు గొప్ప అనే సందేహం వస్తుంది. సకల చరాచర సృష్టిని సృష్టిస్తున్నది తానే కాబట్టి తానే గొప్ప అని బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుతో వాదనకు దిగాడు. తన నాభి కమలం నుంచి జన్మించిన బ్రహ్మదేవుడు తనతో వాగ్వాదానికి దిగడాన్ని శ్రీ మహావిష్ణువు భరించలేకపోయాడు. వాదన పెరిగి ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకునేందుకు యుద్ధానికి దిగుతారు. బ్రహ్మ హంసవాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఎక్కి ఒకరితో ఒకరు అస్త్రశస్త్రాలతో తలపడతారు.
యుద్ధరంగంలో చివరిగా ఇక మహావిష్ణువు మహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిపై ఒకరు ప్రయోగించుకుంటారు. అప్పటి వరకు వీరి యుద్ధాన్ని చూస్తూ కూర్చున్న దేవతలు ఆ అస్త్రాల ప్రయోగంతో ఒక్కసారిగా వణికిపోతారు. హుటాహుటిన కైలాసానికి చేరుకుని బ్రహ్మ విష్ణు యుద్ధం విషయం చెప్పి రక్షించమని వేడుకుంటారు. వారికి అభయమిచ్చిన పరమేశ్వరుడు మహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్నిస్తంభ రూపంలో నిలిచి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు. దీంతో బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయి యుద్ధం ఆపి ఆది అంతమంటూ లేకుండా ఏర్పడిన ఆ అగ్నిస్తంభం ఏమిటా అని ఆలోచనలో పడతారు. అదే సమయంలో ఆకాశవాణి ఆ స్తంభం మొదలెక్కడో చివరెక్కడో తెలుసుకున్న వారి గొప్పవారని బ్రహ్మ విష్ణువులకు పరీక్ష పెడుతుంది. వెంటనే బ్రహ్మ వరాహ రూపం దాల్చి అగ్నిస్తంభం మొదలు ఎక్కడుందో తెలుసుకునేందుకు బయలుదేరుతాడు. ఇక విష్ణువు హంసవాహనం ఎక్కి స్తంభం చివర ఎక్కడుందో తెలుసుకునేందుకు బయలుదేరుతాడు. ఎంత దూరం ప్రయాణించినా ఆ అగ్నిస్తంభం మొదలు చివర ఎక్కడున్నాయో బ్రహ్మ విష్ణువులు కనుక్కోలేకపోతారు. ఇక లాభం లేదనుకుని విష్ణుమూర్తి వెనుతిరిగి తాను ఎక్కడి నుంచి బయలుదేరాడో ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. బ్రహ్మ ఇంకా పైకి వెళ్లే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు కిందకు దిగుతూ ఓ మొగలి పువ్వు కింద పడుతూ కనిపిస్తాయి. బ్రహ్మ విష్ణువుల యుద్ధాన్ని చూసి పరమేశ్వరుడు నవ్విన సమయంలో ఆయన జటాజుట్ట నుంచి ఆ మొగలి పువ్వు జారిపడినట్లుగా చెప్తారు. ఆ రెండింటిని చూసి బ్రహ్మ నేను అగ్నిస్తంభం చివర చూశానని అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు కామధేనువు మొగలి పువ్వును ఒప్పిస్తాడు. ఆ తర్వాత బయలుదేరిన స్థానాన్ని చేరిన బ్రహ్మదేవుడు అగ్నిస్తంభం చివర నేను చూశానని, దానికి కామధేనువు మొగలి పువ్వు సాక్ష్యమని విష్ణువుతో చెప్తాడు. కానీ శివుడు కామధేనువు మొగలి పువ్వులను అసలేం జరిగిందని ప్రశ్నించగా బ్రహ్మ అగ్నిస్తంభం చివర చూడటం నిజమేనని మొగలి పువ్వు చెప్పింది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడవుతాడు. బ్రహ్మ గర్వాన్ని అణచడానికి తన కనుబొమ్మల నుంచి భైరవుణ్ణి సృష్టిస్తాడు. ఆ భైరవుడు బ్రహ్మను క్షమించమని మహాశివుణ్ణి వేడుకుంటాడు. కాని బ్రహ్మదేవునికి ఎలాంటి పూజా కైంకర్యాలు జరగబోవని, అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును ఏ పూజకు ఉపయోగపడదని శపిస్తాడు. చివరగా తమలో ఎవరు గొప్పో తేల్చుకునేందుకు యుద్ధానికి దిగిన తమ అజ్ఞానానికి సిగ్గుపడిన బ్రహ్మ విష్ణువులు మహేశ్వరుని శరణు వేడుకుంటారు. ఆ విధంగా పరమశివుడు లింగ రూపంలో సాకార రూపంగా అవతరించిన పర్వదినమే మహాశివరాత్రి. అగ్నిలింగ రూపంలో పరమశివుడు ఆవిర్భవించిన ఆ క్షేత్రమే అరుణాచలంగా ప్రసిద్ధి చెందిందని పురాణ గాథ.
శివరాత్రి నాటి లింగోద్భవ సమయంలో జరిపే అభిషేకాలకు నిర్ణీత పద్ధతులు ఉన్నాయి. రాత్రి జాగరణం చేస్తూ 4 జాముల్లోనూ 4 సార్లు 4 రకాలుగా అభిషేకాలు చేస్తూ ఉంటారు. మొదటి జాములో పాలతో అభిషేకించి కమలం పువ్వులతో పూజ చేసి పెసరపప్పు బియ్యం కలిపి పులగం వండి శివుడికి నైవేద్యంగా పెడతారు. ఋగ్వేద మంత్రపఠనం జరుపుతారు. రెండో జాములో పెరుగుతో అభిషేకం, తులసి దళార్చన చేసి పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రాలను చదువుతారు. మూడో జాములో నేతితో అభిషేకించి మారేడు దళాలతో అర్చించి నువ్వుల పొడి కలిపిన తినుబండారాలను నివేదిస్తారు. సామవేద మంత్రపఠన చేస్తారు. 4వ జాములో తేనెతో అభిషేకం చేసి నల్ల కలువలతో పూజించి అన్నాన్ని నివేదిస్తారు. అథర్వణ వేద మంత్రాలను చదువుతారు. ఇలా అభిషేకాలు చేసే శక్తి లేని వారు అభిషేకం చేసేటప్పుడు శివ దర్శనం చేసుకున్నా పుణ్యమేనంటారు. 4వ జాము ముగిశాక ఉదయం పూట శివుణ్ణి ఊరేగిస్తారు. ఇలా ఊరేగించడం వెనుక ఓ పరమార్థం ఉంది. ఎవరైనా ఏదైనా కారణం వల్ల ఆలయాలకు వెళ్లి శివదర్శనం చేసుకోలేకపోతే వారికి ఆ ఊరేగింపును చూసి పుణ్యం పొందే భాగ్యం కలుగుతుంది. శివుడు అభిషేక ప్రియుడు, అలాగే బిల్వదళ ప్రియుడు. అందుకే అభిషేకాలు, బిల్వార్చనలను శివరాత్రి నాడు విధిగా చేస్తూ ఉంటారు. ఇక సాధారణ భక్తులు మహాశివరాత్రి పర్వదినాన తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా తలంటు స్నానం చేసి పూజామందిరం, ఇంటిని శుభ్రం చేసుకుంటారు. గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకుంటారు. తెలుపు రంగు బట్టలను ధరించి శివుని పటాలు, లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మారేడు పత్రాలు, తెల్లని రంగు పూలతో శంకరుణ్ణి అలంకరించి పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్ఠతో పూజిస్తారు. పూజా సమయంలో శివాష్టోత్తరం, శివ పంచాక్షరి మంత్రాలను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్ష మార్గాలు సిద్ధిస్తాయని పండితుల మాట. మహాశివుణ్ణి తలుచుకోగానే తాండవం గుర్తొస్తుంది. అదొక అద్భుత విన్యాసం, అపరిమిత ఆధ్యాత్మిక భావ సంచయం. నటరాజ నృత్యంలో సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహ అనే 5 విధులను నిర్వర్తిస్తాడు కనుక శివుడు పంచకృత్యుడు అయ్యాడు. అందులో పరమాత్మ విశ్వరూపం దర్శనమిస్తుంది. సత్యం, శివం, సుందరం తత్వానికి నిదర్శనమై నిలుస్తుంది. కోరిన వరాలిచ్చే బోళాశంకరుడిగా, కోపం వస్తే త్రినేత్రంతో భస్మం చేసే ప్రళయ రుద్రునిగా, ప్రపంచాన్ని మింగేసే కాలకోట విషాన్ని గొంతులో దాచుకున్న నీలకంఠుడిగా, ఈశునిగా, సర్వేశునిగా, మహాదేవునిగా, ఇలా ఎన్నో రూపాలలో, ఎన్నో పేర్లతో భక్తుల కష్టసుఖాల్లో వెన్నంటే ఉంటాడు పరమశివుడు. అటువంటి పరమశివుడు పార్వతీదేవిని పెండాడింది ఈ రోజే.
లింగ రూపంలో ఆవిర్భవించింది కూడా ఈ రోజేనని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజున ప్రధానంగా 3 పద్ధతుల్లో పరమేశ్వరుని అర్చించాలని పండితులు చెప్తారు. వీటిలో మొదటిది శివార్చన, రెండోది ఉపవాసం, మూడోది జాగరణం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్లు మొదలైనవి తినకూడదు, మద్యపానం చెయ్యకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపైనుంచి స్నానం చేసి శివదర్శనం చేసుకుని శివనామస్మరణతో ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు. రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగరం చేయాలి. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకం లాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. జాగారం అంటే శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మరునాడు సూర్యోదయం వరకు 4 జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండడం. ఈ విధంగా జాగారం చేసిన వారికి పునర్జన్మ ఉండదని స్కంధ పురాణం చెబుతోంది. జాగారం చేసే సమయంలో భగవన్నామస్మరణ చేస్తే సమస్త పాపాలు హరిస్తాయని విశ్వాసం. శివనామాన్ని స్మరిస్తూ శివలీలల్ని చదువుకుంటూ శివరాత్రి నాడు చేసే జాగారం పుణ్యప్రదమని భక్తుల నమ్మకం. అందుకే శివరాత్రి పర్వదినాన అన్ని శివాలయాలు ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర స్మరణతో మారుమోగిపోతాయి. శివరాత్రి మరునాటి ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసిన వారు తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని పండితులు చెప్తున్నారు. అంతేకాదు శివుడు అభిషేక ప్రియుడు. అందుకే అన్ని ప్రధాన దేవాలయాల్లో స్వామివారికి మహారుద్రాభిషేకం, అతిరుద్రాభిషేకం వంటి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. వినాయక చవితి, శ్రీరామనవమి లాంటి పండుగలలో దేవుళ్లను పగటిపూట పూజిస్తారు. శివరాత్రి నాడు శివుణ్ణి రాత్రిపూట మాత్రమే పూజించడం, మిగిలిన పండుగలలా పంచభక్ష్య పరమాన్నాలతో కాక ఉపవాస దీక్షతో శివరాత్రి పండుగను జరుపుకోవడం ఓ విశేషం.